బలహీన వర్గాల బాధలను వెతలను దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. లోకేష్ బాబు గారు ఇదంతా చెప్పడానికి కారణం ఏటికి ఎదురీదడం ఆయన నైజం. పడ్డ చోటు నుంచే ఉవ్వెత్తున పైకి లేయడం ఆయన తత్వం. బంగారు పళ్ళెంలో భోజనం చేయగలిగిన శ్రీమంతుడైన, అత్యున్నత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడైన ఆయన పాదమెప్పుడూ ఈ నేలపైనే ఉంటుంది. ప్రపంచాన్ని జయించిన ముఖ్యమంత్రికి లోకేష్ గారు వెన్యూలోకి ఇప్పుడే కాల్ మోపారు. దయచేసి అందరినీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారి పెంపకంలో ఇంతింతై బ్రహ్మాండమంతై నభోవీదినంతై అనే చందాన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిశగా మారారు నారా లోకేష్ బాబు గారు. తండ్రికి తగ్గ తనయుడిగా, తాతకు తగ్గ మనవడిగా, మామయ్య బాలయ్య బాబు ముద్దుల అల్లుడిగా, అందుగలడిందు లేడు అనే చందాన అటు చదువులోనూ ఇటు రాజకీయ రంగ ప్రవేశంలోనూ తనదైన ముద్రను వేశారు. తండ్రి బాటలోనే ముందుకు సాగుతూ పార్టీలోని ప్రతి ఒక్కరిని తన సొంత తోబుట్టువులా భావించే లోకేష్ బాబు వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ పరుగున వారి చెంతకు చేరుకుని ఆత్మీయులైపోయారు. రాజకీయాల్లో లోకేష్ బాబు గారి ప్రయాణంలో సులభమైన మార్గాన్ని ఎంచుకోలేదు. సాహసోపేతమైన మంగళగిరిని ఎంచుకున్నారు. 2019లో మంగళగిరి నుంచి తాను ఓటమి పాలైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో పడిలేచిన కెరటంలా అక్కడి నుంచే మళ్లీ 2024లో పోటీకి దిగి కనీవిని ఎరుగని విజయాన్ని నమోదు చేసుకుని విద్యలవాడలో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ నేను తాత మాటలను లోకేష్ గారు మన ముందున్నారు. ఇప్పుడు దేవాలయం అన్న పదాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మంగళగిరి వెల్కమ్ టు సిడ్నీ లోకేష్ గారు. థాంక్యూ ఫర్ బీయింగ్ హియర్. చెడ్డవాడు కాదు అన్న సూక్తిని నిజం చేస్తూ ప్రత్యర్థులు తనపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోండి. పాదయాత్రలో చరిత్ర సృష్టించారు. ఈ ఇలాంటి సమయంలో తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కుట్రపూరితంగా జైల్లో పెట్టిన తరుణంలో కూడా తన మనోధైర్యాన్ని ఏమాత్రం పట్టు సడలనివ్వకుండా దుర్మార్గుల కుట్రలను భరించలేక మరో ప్రాంతానికి వలసలు వెళ్లిపోతున్న కార్యకర్తలకు, ప్రజలకు బాసటగా నిలిచి అత్యంత కష్టతరమైన ముఖ్యమైన ఘట్టం దుర్మార్గుల చేతుల్లో వెన్నుదన్నుగా ఉంటూ మరొక వైపు స్థానికంగా మరియు ప్రపంచవ్యాప్తంగా సంఘీభావాన్ని తెలియజేసిన మన ఎన్ఆర్ఐలందరినీ సమీకరించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా,